2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని రామగుండం జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం జీఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలోని రామగుండం 49.4 లక్షల టన్నుల లక్ష్యంగా 49.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లుగా తెలిపారు. ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించిన అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు. సో ఇదే మరియు పరిసర ప్రాంత రైతులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అందరి యొక్క సహకారంతో మాత్రమే ఇది కుదిరింది. ఇది ఉద్యోగులు మాత్రమే కాకుండా వారి యొక్క కుటుంబ సభ్యులు వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఇదే ఒరవడి కొనసాగి మంచి పని సంస్కృతిని కొనసాగిస్తూ ఏకమత్యంగా ప్రతి అందరినీ పేరు పేరున మేము కృతజ్ఞతలు నాకు సహజంగా ఉండేది. అట్లాంటిది 5 రేపులు చేయడం అనేది చేస్తున్నాను. ఇది మన సిఎస్పిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, కార్మికులు అందరూ కలిసి సమస్య దృష్టిలో సాధించడం జరిగింది. ఇక OC5 విషయానికి వస్తే 39.9 సుమారు 40 లక్షల దగ్గరలో వచ్చాం. యాన్యువల్ టార్గెట్ 36 లక్షలు అయితే మనం 40 లక్షల దాకా వచ్చాం. 111%తో OC5 ముందంజలో ఉన్నది. ఇది మీకు అందరికీ తెలిసి 16 రోజుల ముందే మనం టార్గెట్ అందుకోవడం జరిగింది. ఏదన్నా ఒక రోజున 8,000 టన్నులు తీస్తే సరిపోతుంది. అట్లాంటి 17,000 టన్నులు ఒకటే రోజు హైయెస్ట్ ఉత్పత్తి తీశారు OC5 ఉద్యోగులు. అట్లనే డిస్పాచ్ చేసింది. ఇందాక 17,000 టన్నులు చేసింది డిస్పాచ్ 8,000 గాను. అట్లనే 8,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను ఒక రోజు హైయెస్ట్ రికార్డు 25,000 టన్నులు తీసి 3 రేట్లు ఒకటే రోజు మార్చి 17 నాడు తీశారు. అట్లనే OB ఒక నెలలో మామూలుగా 24 లక్షలు అట్లా తీస్తారు. బట్ మార్చి నెలలో మార్చి 25 నాడు 45 లక్షలు తీసి డబల్ ఉత్పత్తి తీశారు. ఈ యొక్క OB ఉత్పత్తి కూడా ఒకరోజు 1,88,000 తీశారు. మామూలుగా దానికి 1,90,000 గాను 1,88,000 తీసి డబల్ ప్రొడక్షన్ ఒకటి రోజు రికార్డు ప్రొడక్షన్ చేశారు. ఈ రకంగా ఉత్పత్తి OC5 ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కంపెనీలో 2 కంటిన్యూస్ మైనర్లు ఉన్న ఏకైక గని GDK లెవెలింగ్ అయినది. అట్లనే 3వ కంటిన్యూస్ మైనర్ కూడా మన చైర్మన్ గారు కార్మిక చైతన్య యాత్రలు సందర్శించినప్పుడు 3వ కంటిన్యూస్ మైనర్ కూడా పెట్టడానికి ప్రతిపాదనలు పెడితే కనుక 3 కంటిన్యూస్ మైనర్లు ఉన్న మైన్గా ఏకైక మైన్గా GDK లెవెల్ ఉంటుంది. కంటిన్యూస్ మైనర్ 1 వాళ్ళు 3,40,000 టార్గెట్ అయితే 3,55,000 టన్నులు తీసి 104% ఉన్నారు. కంటిన్యూస్ మైనర్ 1 వాళ్ళు అది గత సంవత్సరంతో ఉంటే 51% వృద్ధులు ఉన్నది. కంటిన్యూస్ మైనర్ 2 ఏంటంటే అది పని స్థలాలు కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల 2,22,000 గాను 3 లక్షల టార్గెట్ గాను 2,22,000 సాధించారు. 74%. ఇది కూడా గత సంవత్సరం పోతే 5% కానీ ఇది తొందరలోనే దీన్ని కూడా పని ప్రదేశాలు డీపీలను పెట్టుకుంటే ఇది కూడా పెరుగుతుందని ఆశిస్తున్నాను. అట్లనే GDK లెవెల్ వాళ్ళు ఒకటే రోజు 5,600 టన్నులు రికార్డు చేశారు. 2,700 టన్నుల టార్గెట్ గాను ఇది 200% డబల్ ఉత్పత్తి. అట్లనే 3 కొత్త LHDs ఈ సంవత్సరం GDK లెవెల్లో చేయడం జరిగింది. అట్లా మన GDK లెవెలింగ్ ఏదైతే ఉద్యోగులు హైయెస్ట్ డిస్పాచ్